హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేనొచ్చేసేసి జూన్ 6న గోవాకైతే వెళ్ళామనమాట. మా ఫ్యామిలీ ఒక 3 కపుల్స్ వెళ్ళాము. నాకైతే ఫస్ట్ టైమ్ అండి ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్. అసలు నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు. సో, ఇది మాత్రం నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చాలా అనిపించింది. కొంచెం అయితే టెన్షన్‌గా ఉన్నాను, భయంగా ఉన్నాను గానీ పైకి మాత్రం అలాగా నవ్వుతూ నటిస్తున్నాను. సో, లోపల మాత్రం నా టెన్షన్ నాకే ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఆ ఫ్లైట్ ఒక 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఆహ్, మేము మా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. కానీ మేము దిగిన తర్వాత నుంచి వర్షం మాత్రం చాలా బాగా పడిందండి. అస్సలు మామూలు కాదు. మేము ఎందుకురా బాబు ఈ వర్షంలో వచ్చామనుకున్నాం మేము. కానీ మేము రూమ్‌కెళ్ళిపోయి కొంచెం ఆ రూమ్‌లో అంతా బ్యాగ్స్ అవన్నీ పెట్టేసరికి ఒక 1 అవర్‌లో వర్షం అంతా తగ్గిపోయిందండి. వర్షం తగ్గగానే వెంటనే కలంగట్ బీచ్‌కి వెళ్ళిపోయామనమాట. కానీ ఆ రియల్‌గా ఆ యొక్క అలల సౌండ్ కానీ, ఆ వాటర్ ఇది కానీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళైతే లోపల దిగిపోయి ఆడేశారు. చాలా బాగా ఆడుకున్నారు. నాకు మాత్రం వాటర్ అంటే చాలా భయమండి. అసలు నేను వాటర్‌లోకి దిగను. దూరం నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతే తప్ప నాకు వాటర్‌లో దిగడం అంటే చాలా భయం అన్నమాట. మా వాళ్ళు మొత్తం అరిచింది, "ఇంత దూరం వచ్చి అసలు నువ్వేంటి వాటర్‌లో ఆడవేంటి" అని అన్నారు. కానీ నాకు మాత్రం అసలు వాటర్ అంటే భయం అని చెప్పేసి నేను ఆహ్, బయటికే ఉన్నాను. నేను అసలు వాటర్‌లోకి దిగలేదు. నెక్స్ట్ వచ్చేసేసి అక్కడి నుంచి బాగా బీచ్, మాకు కలంగట్ బీచ్ 2 అయిపోయిన తర్వాత రూమ్‌కెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయాక అసలు లంచ్ చేసేసుకొని మళ్ళీ ఒక 4:30 కల్లాగా అంజనా బీచ్‌కి స్టార్ట్ అయిపోయామండి. అంజనా బీచ్ మాత్రం చాలా అసలు చూడాల్సిన ప్లేస్ అండి అది. ఎంత బాగా అనిపించిందంటే కొన్ని వీడియోస్‌లో చూసినప్పుడు నాకు అనిపించింది నిజంగా ఇలాగ ఉంటదా? వీళ్ళన్నీ ఫిల్టర్స్ పెట్టారా అనిపించింది. కానీ కాదు. రియల్‌గా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అది. సో, నేను రియల్‌గా ఎంజాయ్ చేశాను నేను ఆ ప్లేస్‌ని. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చేసిందనమాట. అక్కడ సన్‌సెట్ కానీ, ఆ వాటర్ కానీ ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే చాలా ప్లెజెంట్‌గా ఉందండి. నాకు నచ్చింది. చూసారు కదా సన్‌సెట్ ఎంత బావుందో. ఆ ఫోటోస్ పెడతాను. జస్ట్ మనం కెమెరా అలా ఆన్ చేయగానే ఆ సన్‌సెట్ మనకి అందులో చూడగానే చాలా అనిపిస్తుంది. కానీ కెమెరా కంటే రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడం మాత్రం చాలా బావుందండి. చాలా నచ్చేసింది మాకు. ఇక్కడ కాసేపు అలా ఆడుకొని మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయామనమాట. మా ట్రిప్ మొత్తం ఒక 3 డేస్ అనుకున్నామండి. మీకు 3 డేస్ ట్రిప్ నేను పెడతాను. ఎలా ఉంది ఏంటని లాస్ట్ డేలో మాత్రం మాకెంత ఖర్చయింది ఏంటనేది నేను పెడతాననమాట. సో, మీరు మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వెళ్ళాల్సిందే. ఫ్యామిలీతో పాటు వెళ్ళండి నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే ఏదో కపుల్స్‌గా వెళ్ళి, బ్యాచిలర్స్‌గా వెళ్ళే కంటే ఫ్యామిలీతో అందరితో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. అలా అక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోయామండి. మేము రూమ్‌కెళ్ళిపోయాము. నేను సెకండ్ డే జర్నీ కూడా రేపు పెడతాను. సో, అందరూ చూడండి. కొన్ని ఫోటోస్ అయితే దిగామక్కడనమాట. అసలు మేము దిగిన ఫోటోస్ అన్నీ పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా దిగాము. కానీ చాలా వచ్చాయి. నాకు నచ్చినాయనమాట. సో, అందరికీ బాయ్ అండి. ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.